ట్రైబల్ ఏరియాలో ఈ జెనెటిక్ డిజీజెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. కారణం ఏంటంటే ట్రైబల్ ఏరియాలో ఈ క్లోజ్ రిలేటివ్స్ చేసుకోవటం చాలా ఎక్కువ, మనకంటే కూడా తక్కిన వాటి ఎడ్యుకేటెడ్ వాటికంటే వాళ్ళకి ఎక్కువ, అందుకని ఆ ఏరియాలో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీరు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు గుజరాత్లో హీ ఐడెంటిఫైడ్ ది సౌత్ ఆఫ్ గుజరాత్ ది హ్యూజ్ బెల్ట్ కన్సిస్టింగ్ విత్ సికిల్ సెల్ డిజీజ్. 20% దాకా ఉంది అక్కడ. దట్స్ ఎ లాట్. సో how to eradicate, how to help those people, and he started some programs in those days. It's now actually becoming very active role that becomes an example how we can really stop, eradicate other diseases similar to that one. Sickle cell disease ante దాదాపుగా దాన్ని మోనోజెనిక్ డిజార్డర్స్ అంటారు. అది దాదాపుగా 3000 ఉన్నాయి అట్లాంటి. అవన్నీ కూడా మనం ఇరాడికేట్ కానీ స్టాప్ చేయటం కానీ జరగవచ్చు. ఇవాళ జరగదు స్టాప్ చేయడానికి. ఇప్పుడు కోవిడ్ ఉందనుకోండి, మీరు అన్నారు అందరినీ ఐసోలేట్ చేస్తే ఆగిపోతుంది. బట్ దిస్ ఈజ్ నాట్ లైక్ దట్. సో ఇట్ టేక్స్ జనరేషన్స్, 2 or 3 generations పోతే తగ్గిపోతే అవకాశం ఉంది. ఉదాహరణకి ఇప్పుడు సికిల్ సెల్ ఉంటే ఆ డిజీజ్ రావాలంటే మదర్ దగ్గర నుంచి ఒక జీను, ఫాదర్ దగ్గర నుంచి ఒక జీన్ రావాలి. 2 జీన్లు డిఫెక్టివ్ ప్రతి వాళ్ళకు ఉంటాయి. ఆ 2 జీన్లు డిఫెక్టివ్గా ఉంటే మీకు డిజీజ్ వస్తుంది. ఒకటే జీన్ ఉందనుకోండి, మీకు డిజీజ్ లేదు, కానీ మీరు అది ప్రాపగేట్ చేయొచ్చు, ఇంకొకళ్ళు పాస్ చేయొచ్చు, నెక్స్ట్ జనరేషన్ మీరు పాస్ చేయొచ్చు. అట్లా ఇంకా ఇంకోటి ఏంటి, అసలు మీకు ఏ జీను లేకపోతే యూఆర్ ఫ్రీ. అయితే మోడీ టైంలో ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ ఇన్ దోస్ డేస్, ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్, బట్ వాట్ దే డిడ్ వాజ్ గో టు ది చిల్డ్రన్స్ బిఫోర్ దే రీచ్ ద ప్యూబర్టీ. వెళ్ళి అందరినీ ఒక టెస్ట్ చేసేవాళ్ళు. ఎవరికి 2 జీన్స్ ఉన్నాయి అంటే డిజీజ్ ఉంది, ఎవరికి 1 జీన్ ఉంది దాంట్లో ఇంకా అసలు ఇట్లా ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి 10th క్లాస్ ఐ మీన్ 7th క్లాస్ ఆ ఏరియాలో చేసేవాళ్ళు. చేసి ఒకవేళ ఎవరికైనా డిజీజ్ ఉందంటే వాళ్ళకు రెడ్ కార్డులు ఇచ్చేవాడు. వీళ్ళంతా చదువుకోని వాళ్ళు, పెద్ద చదువే ఉండదు పల్లెటూర్లలో. అయితే ఇంకా ఒక్కటే జీన్ ఉందనుకోండి, దాన్ని ట్రేట్స్ అంటారు. దానికి వాళ్ళకేమో ఎల్లో కార్డు ఇచ్చారు, అసలు ఏమి లేని వాళ్ళకి వైట్ కార్డు ఇచ్చారు. అప్పుడు వాళ్ళకి ఎడ్యుకేట్ ఎలా చేయాలంటే వాళ్ళని పిలిచి, ఇదిగో మీ అమ్మాయికి అబ్బాయికి ఒకటే జీన్ ఉంది కాబట్టి ఇంకొక మ్యారేజ్ చేసేటప్పుడు టెస్ట్ చేస్తే ఇంకా ఏ జీను లేకుండా ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేయండి, కానీ ఇంకొక జీను అదే చేస్తే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే మీ ఇప్పుడు వండర్ఫుల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సార్. అందులో ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు డిజీజ్ ఉంది, వాట్ కెన్ యూ డూ? దెర్ ఇస్ నథింగ్ చేయలేము. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇదిగో మీకు పుడితే ఈ పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది, మరి మీరు కావాలనుకుంటున్నారా? ఒకవేళ కావాలంటే ఆర్ యూ రెడీ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్? ఇది వెరీ పెయిన్ఫుల్ డిజీజ్, ఎక్స్క్రూషియేటింగ్. ఏముందంటే సికిల్ సెల్ అంటే బ్లడ్ రౌండ్గా ఉంటాయి, అవి సికిల్గా ఇట్లా కొడవలాగా తయారైపోతాయి. బ్లడ్ ఫాలో అవుతుంటే అటు స్టక్ అయిపోతాయి, నర్వ్స్లో తగ్గిపోతే పెయిన్ వస్తుంది. అంతేకాకుండా అలా తిరిగి హార్ట్ దగ్గరికి వచ్చింది బ్లాక్ అయిపోతే యూ గెట్ హార్ట్ అటాక్. సో దీస్ ఆర్ ది డేంజర్స్. సో ఇవన్నీ ఒక పేరెంట్కి చెప్పి, మరి వాట్ డూ యూ థింక్ అబౌట్? ఇక వాళ్ళ ఇష్టం, వీ కెనాట్ టెల్, ఎడ్యుకేట్ దెమ్. కొంతమంది ఏంటంటే మేము క్యాన్ టేక్ ఇట్, మేము బహుశా మేము అడాప్ట్ చేసుకోవటము, వాట్ ఎవర్ దే వాంట్ టు డూ ఇట్. కొంతమంది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత టెస్ట్ చేస్తే పాజిటివ్ ఉంటే they may abort the baby. That's how you educate them. So first generation, maybe some people just second generation, by third, fourth generation, disease should disappear without any medicine. That's one of the things that prevention program lo IORD is trying to promote the prevention. Prevention is better than cure. That's one of the things we strongly believe it, particularly మన ఇండియన్ ఎకానమీ. మన పావర్టీ వల్ల ఎక్కువ ఎక్స్పెన్సివ్ డ్రగ్స్ మనం కొనలేము. జీన్ థెరపీ అని, స్టెమ్ సెల్ చాలా వస్తున్నాయి, కానీ అవి ఇప్పట్లో మీకు నాకు రావాలంటే చాలా టైం పడుతుంది, వచ్చినా కూడా చాలా ఎక్స్పెన్స్ అవుతుంది. అవన్నీ డోలో లాగా ఒక చిన్న ఖర్చు అయితే కాదు, మనం ఎఫోర్డ్ చేయలేం. ఈ మధ్యలో దానికోసమని మనం ఇప్పుడు ప్రివెన్షన్ ప్రోగ్రామ్ చేస్తే ముందుకు
ఉపయోగపడుతుందని ఒక వీఆర్ స్ట్రాంగ్లీ ప్రపోజింగ్ దట్ వీఆర్ ట్రయింగ్ ఎవ్రీథింగ్ వేర్ ఎవర్ వీ క్యాన్ వీ ప్రమోట్ దెమ్ వీ ఎడ్యుకేట్ దెమ్ ఇన్ అవర్ ఓన్ వే.